హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. నాకు హెల్త్ పరంగా బాగోక నెట్ క్లాత్ ఫ్రాక్ అండి. ఇది నెట్ క్లాత్, సాటిన్ క్లాత్, కాటన్ క్లాత్ 3 కట్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్గా మనం మెజర్ చేసుకోవాల్సింది కాటన్ క్లాత్ కాబట్టి కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ని కరెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేసుకుందాం. తర్వాత మిగిలిన క్లాత్స్ కట్ చేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా మీకు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ ఈ నెట్ క్లాత్ని అంచులంతా కట్ చేసేసుకుందామండి, ఎందుకంటే పట్టినట్టుగా ఉంటుంది. నెట్ క్లాత్ అనేది కింద అంచు అనేది అలాగే పెట్టేస్తే నీట్ లుక్ అనేది కనిపించదు, అందుకని అంచంతా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు బాడీ కట్ చేసుకోవాలండి. లంగాకి బాడీ ఉంటుంది కదా, ఇది నడుము మెజర్మెంట్. ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్ కంటే ఎక్కువ క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి. లెంత్ కంటే లెంత్ ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు దీనికంటే కొంచెం ఎక్కువ పొడవు, ఎక్కువ లూజ్ పెట్టబోతున్నాను దీనికి నేను. దాని ప్రకారంగా కట్ చేస్తానండి. కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి. బాడీ నడుము ఇంత ఉంది కదా, మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాం కదా, ఎక్స్ట్రా క్లాత్ కోసం అలా ఈజీగా ఇలా పెట్టేసి కట్ చేసేయచ్చండి. మీరు నెక్ ఇలా డ్రా చేసేయచ్చు, అండర్ ఆర్మ్స్ కూడా ఇలా డ్రా చేసేయచ్చు. మెజర్మెంట్ లెహంగా ఉంటే కనుక ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు అండి. టేప్ అవసరమే లేకుండా కట్ చేసేయచ్చు మీరు. ఇప్పుడు బాడీ అయిపోయింది. కింద పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. కింద పార్ట్కి మనం తీసుకున్న లెహంగా మెజర్మెంటు ఎంత గేర్ ఉందో చూసుకోవాలండి. తర్వాత లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నేను దీనికంటే కొంచెం ఎక్కువే పెట్టాలి, లెంత్ ఎక్కువ చేయాలి అని ఫస్టే చెప్పాను కదా మీకు, అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్. మీకు ఎంత కావాలో ఆ మెజర్మెంట్ని బట్టే మీరు కట్ చేసుకోండి. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ ఉండాలి. ఇలా ఉండాలి. ఒక ఫోల్డింగ్ అంతా ఫ్రంట్ వైపు, ఇంకో ఫోల్డింగ్ ఏమో బ్యాక్ సైడ్ ఫిల్స్ వేసుకుంటాం కదా మేము. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. ఇంత ఈజీగా నేర్చుకోవాలో ఫ్రాక్ కుట్టడం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కాటన్ అయిపోయింది కదా, సాటిన్ సేమ్ అదే 4 ఫోల్డింగ్స్ పెట్టుకొని సాటిన్ మీద కూడా బాడీ ఇలాగే కట్ చేసుకోవాలి.
బాడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద పార్ట్ని కూడా మీరు కాటన్ క్లాత్ని దీని మీద వేసేసుకొని మొత్తం సేమ్ అదైతే ఎంత పెట్టుకున్నారో గేర ఇది కూడా అంతే కట్ చేసేయండి నీట్గా. ఇందాక కట్ చేసుకున్న కాటన్ క్లాత్ అండి ఇది. దీని మీద పెట్టేస్తే మీకు దానికంటే ఎంత పొడవు పెట్టుకోవాలి, 1 ఇంచ్ అండి. నేనైతే 1 ఇంచ్ డిఫరెంట్తో కట్ చేసుకుంటాను, సాటిన్ కానీ కాటన్ కానీ. దీనికంటే 1 ఇంచ్, 1.5 కూడా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెట్ క్లాత్, సేమ్ నెట్ క్లాత్ని కూడా మీరు కొంచెం ఎక్కువ పెట్టేసి కట్ చేసేయండి ఇలాగే. ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా రాంగ్ అనేది అవ్వకుండా ఎక్కువ కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు. అప్పుడైతేనే మీరు భయం లేకుండా కుట్టగలుగుతారు. కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. ఇప్పుడు బాడీ కట్ చేసేసుకున్నాం కదా. కింద క్లాత్ ఎంత గేర పెట్టుకోవాలి, ఇంత బాగా ఫిల్స్ రావాలి అనుకుంటే అంత క్లాత్కి ఫోల్డ్ చేసేసి మీ లెంత్ మెజర్మెంట్తో కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి లైనింగ్ కంటే కింద. ఈ రెండింటి మధ్యలో సాటిన్ వస్తుంది కదండి, అందుకని నేను ఎక్కువ కట్ చేశాను. కటింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్. వీడియోని ఎక్కడ ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఫస్ట్ బాడీ స్టిచ్ చేసేసుకుందాం. పైన నెట్ క్లాత్, కింద సాటిను మనం కరెక్ట్గా ఇలా అడ్జస్ట్గా పెట్టుకొని దానిపైన ఒక్క స్టిచ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ మీకు ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మీకు అర్థం కావడం కోసం ఇలా కుడుతున్నానండి నేను స్టిచ్చింగ్. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటారని మాత్రమే ఈ ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాను. నార్మల్గా ఒక పెద్ద స్టిచ్చింగ్ వేసేసుకోండి ఈ రెండు కలిపి. సాటిన్ మీద నెట్ క్లాత్, సాటిన్ మీద నెట్ క్లాత్ వేసి ఇలా స్టిచ్ చేస్తారు కదా. దీని మీద కాటన్ మెయిన్ క్లాత్, మనం మెజర్మెంట్ చేసిన క్లాత్ ఇలా పెట్టేయండి. పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేసేయండి. దాని ప్రకారంగా స్టిచ్ చేసేయండి చక్కగా. ఫస్ట్ నెక్, తర్వాత అండర్ ఆర్మ్స్, సేమ్ ఇది కూడా అంతే. అండర్ ఆర్మ్స్ స్టిచ్ చేసేసాం కదా. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి ఇలాగా నీట్గా. ఇంకోసారి నెక్ ఒకసారి రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఎక్కడైనా మీకు డౌట్ అనిపిస్తే ఇంకో రెండో స్టిచ్చింగ్ వేసుకోండి, ఇంకా గట్టిగా ఉంటుంది, మీకు ఏం లాస్ ఉండదు. ఇలా కట్స్ పెట్టుకుంటే అది ఈజీగా రోల్ అవుతుంది. మళ్ళీ వెనక్కి తిప్పాలి చూడండి. ఇప్పుడు దీన్ని తిప్పేయండి ఇలాగా. చూసారా ఎంత నీట్గా వచ్చేసింది. దీని మీద ఒక్కొక్క స్టిచ్చింగ్ వేసేస్తే
చాలా నీట్ లుక్ వస్తుందండి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అండి, అందుకని ఇలా తిప్పుతున్నాను. లేకపోతే అండర్ ఆర్మ్స్ ప్లేస్లో నేను హ్యాండ్స్ యాడ్ చేసేదాన్ని, ముందే చెప్తున్నాను. స్లీవ్లెస్ అయితేనే ఇలా తిప్పండి. హ్యాండ్స్ ఉండేటట్టయితే ఉట్టి నెక్ ఒక్కటి తిప్పేస్తే చాలు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తే నీట్ లుక్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ అంతేనండి. ఫస్ట్ మీరు నెట్ క్లాత్ కింద సాటిన్ క్లాత్ వేసి ఎలా యాడ్ చేశారు, దాని మీద కాటన్ ఎలా యాడ్ చేశారు, సేమ్ మీరు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ వస్తే బ్యాక్ పార్ట్లో చూసి మీకు క్లారిటీ వస్తుందని నేను మొత్తం లాంగ్ వీడియో చేయడం జరుగుతుందండి. ఎక్కడ కూడా మీరు విసుక్కోకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమని మొత్తం నేను డీటెయిల్గా స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేస్తే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. ఫస్ట్ అర్థం కావడం కోసం నేను మొత్తం యాడ్ చేసి చూపించాను మీకు. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. బ్యాక్ పార్ట్కి వచ్చేసి అక్కడ బటన్స్ దగ్గర కూడా స్టిచ్చింగ్ ఇలా వేసుకుంటే మంచి నీట్ లుక్ ఉంటుందండి మీకు. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. దానిపైనుంచి ఒక స్టిచ్చింగ్ నీట్ లుక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేయండి, స్టిచ్ వేసేసి. చూసారా నీట్గా వచ్చింది. సెకండ్ పార్ట్ కూడా అంతే. ఒక పార్ట్లో మీకు అర్థం కానిది ఏమైనా ఉంటే సెకండ్ పార్ట్ కుట్టేటప్పుడైనా మీకు అర్థం అవుతుందని నేను క్లారిటీగా చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకుంటే మీకు ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కడా కూడా డిఫరెన్సెస్ లేకుండా నీట్గా తిరుగుతుందండి ఇది ఫోల్డింగ్ అనేది. ఎక్కడ కుచ్చుగా పట్టుకోవడం అలా లేకుండా ఫ్రీగా తిరుగుతుంది క్లాత్ అనేది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేసుకుంటే ఇక్కడ మటుకు ఇదే క్లాత్ని ఎక్స్ట్రా కొంచెం పెట్టుకోండి. బటన్స్ పట్టి అంటారు కదా, ఇప్పుడు కాజా అంటారు కదా, కాజాలు వేసుకోవడానికి. ఎక్కడైనా ఏమన్నా రాంగ్గా అర్థమైతే సారీ అండి. ఇలా నీట్ లుక్ పెట్టుకోవడానికి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేస్తూ ఉంటాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకున్నాం. షోల్డర్స్ కూడా నీట్గా ఇలా అటాచ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీనికి కింద పార్ట్ ఫిల్స్ ఎలా వేసుకోవడమో చూద్దాం. ఈజీగా చిన్న ఫిల్స్ ఎలా వేసుకోవాలి చూద్దామండి. ఒక పార్ట్ ఏమో బ్యాక్ సైడ్ వస్తుంది, ఒక పార్ట్ ఏమో ఫ్రంట్ సైడ్ వస్తుందండి. ఫిల్స్ సాటిన్ అయినా కానీ కాటన్ అయినా కానీ ఇలా ఒక స్టిచ్ చేసేసుకుంటే
అట్లా డివైడ్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని వేసాను. ఇప్పుడు ఫస్ట్ నెట్ క్లాత్కి మనం ఫిల్స్ వేసుకుందాం. నెట్ క్లాత్కి నీట్ లుక్, ఫ్రంట్ సైడ్ నీట్ లుక్ కనిపించడానికి చిన్న చిన్న ఫిల్స్ ఏదో ఒకటి స్క్రూ డ్రైవరో లేదా ఒక చిన్న స్టిక్ లాంటిదో సన్నది తీసుకొని ఇలా ఈజీగా ఫిల్స్ స్ట్రిప్స్ అనేవి వేసేసుకోండి. మీకు ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంత హెవీగా స్ట్రిప్స్ వేసుకోండి మంచిగా. అంతేనండి, ఈజీగా ఇలా ఫిల్స్ వేసేసుకోండి. నేను దేనికి దానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని కట్ చేసే పెట్టాను కదండి మీకు ఫస్ట్ వీడియోలో. అలాగే ఈ నెట్ క్లాత్ డివైడ్గా కట్ చేసి పెట్టాను, సాటిన్ క్లాత్ కట్ చేశాను, కాటన్ క్లాత్ కూడా కట్ చేశాను. ఫస్ట్ నెట్ క్లాత్ అటాచ్ చేసేయండి ఇలా ఫిల్స్ వేసేసి. ఇలా నీట్గా అటాచ్ చేసేసుకున్నారు కదా. తర్వాత సాటిన్, దీని మీద నుంచి సాటిన్కి కూడా ఇలాగే మీకు ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి సన్నగా స్ట్రిప్స్ వేసేసేయండి. చక్కగా దేనికి దానికి డివైడ్గా ఇలా వేసేసుకోండి, మీకు నీట్గా వస్తుంది, బలాగా నీట్గా బేబీ డాల్ లాగా. ఇప్పుడు కాటన్, సాటిన్ మీదే కాటన్ కూడా ఇలా పెట్టేసి ఫిల్స్ వేసేయండి. కాటన్ కొంచెం గేర తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా వేసేయండి. పర్టికులర్గా మీకు ఇంతే దూరం ఉండాలి అనేది ఏమీ ఉండదు. కొంచెం మీకు వీలైనంత నీట్గా వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. కరెక్ట్గా దాని లెవెల్లోనే మీరు ఫిల్స్ అనేవి వస్తాయి. ఇలాగా ఇటు కొంచెం ప్లేస్ వదిలిపెట్టండి. మనం ఫోల్డింగ్లో క్లాత్ వెళ్తుంది కదా, స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, దానికోసమని ఇటు కొంచెం నేను ఫిల్స్ వేయలేదు, మధ్యలో మాత్రమే వేశాను. అది మటుకు గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇప్పుడు దాకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దాకా బ్యాక్ పార్ట్ అయింది. ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇందాక దానిలాగే ఇలాగే నీట్గా వేసేసుకోండి. బాడీ క్లాత్కి అటాచ్ చేసేయండి. స్టార్టింగ్లో కొంచెం, ఎండింగ్లో కొంచెం 2 ఇంచెస్ గ్యాప్తో క్లాత్ విడిచిపెట్టండి, ఫిల్స్ వేయకుండా. ఇలా 2 ఇంచెస్ విడిచిపెట్టేయండి ఇటు అటు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేయండి. ఇది నీట్గా మెల్లగా కంగారు లేకుండా వేసుకోండి, నీట్ లుక్ వస్తుంది. బొటిక్ స్టైల్లో మీరు ఇంట్లోనే కుట్టుకోవచ్చు చక్కగా. ఇప్పుడు సాటిన్, సాటిన్కి కూడా ఇలాగే ఫిల్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా కింద క్లాత్ ఎంతైతే అటు 2 ఇంచెస్ విడిచిపెట్టానో ఇటు కూడా 2 ఇంచెస్ అలాగే విడిచిపెట్టి ఎగ్జాక్ట్గా దాని లెవెల్లోని ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫిల్స్ వేసుకోండి. నెక్స్ట్ కాటన్ కూడా సేమ్ అంతే, ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫిల్స్ కొంచెం యాజ్ ఇట్ ఈజ్గా వేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలా వేసుకునేటప్పుడు కింద ఫోల్డింగ్ అయిపోతుంది క్లాత్. నేను ఈ వీడియోని స్కిప్ ఎందుకు చేయలేదంటే మీకు తెలిసి వస్తుందని. కింద క్లాత్ కూడా మీరు చూసుకుంటూ నీట్గా మెల్లగా ఫిల్స్ వేసుకుంటూ రావాలి అని చెప్పడం కోసం నేను ఈ వీడియోని కట్ చేయలేదు. నాకు కొంచెం రాంగ్ వచ్చింది కదా, ఆ వీడియోని నేను స్కిప్ చేయకుండా మీకు చూపించాలనే పెట్టాను. ఒక్కోసారి కింద క్లాత్ ఫోల్డింగ్ అయిపోతుంది, నీట్ లుక్ పోతుంది. అలా కాకుండా మెల్లగా వేసుకోండి, ఇలా వస్తుంది. అంతే. అండర్ ఆర్మ్స్ మీ మెజర్మెంట్ ప్రకారం అండర్ ఆర్మ్స్, మీ మెజర్మెంట్ ప్రకారం చెస్ట్, మీకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం నడుము. ఇక్కడ ఎందుకు ఆపానంటే ఈ ఖర్చు అనేది నీట్ లుక్ రావడానికి ఇంకో స్టిచ్చింగ్ వేస్తానండి. నేను ఏంటంటే వీడియో చేయడంలో నేను అది కొంచెం మర్చిపోయినట్టున్నాను, మళ్ళీ వేద్దామని చెప్పి నేను ఆపాను. ఇలా నీట్ లుక్ రావాలంటే ఎండింగ్లో అవుట్లైన్కి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్, చెస్ట్, నడుము మూడింటికి మెజర్మెంట్తో స్టిచ్చింగ్ వేసి ఇక్కడ అనేది ఆపేయాలి మీరు. ఒక్క స్టిచ్చింగ్ ఇలా ఇక్కడ రఫ్ చేసేయాలి. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ సేమ్ ఇందాక ఆపేసాను కదా నేను, అక్కడే చెస్ట్, నడుము ఇక్కడ దాకా ఆపేసి వెనక్కి తిరిగి ఇంకో స్టిచ్చింగ్ వేసేయండి. ఎక్స్ట్రా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోండి. ఎప్పుడైనా విప్పదీయాల్సి వస్తే, టైట్ అయిపోతే డ్రెస్ విప్పదీసుకోవడానికి స్టిచ్చెస్ పనికొస్తాయి. ఇప్పుడు మొత్తం అక్కడికి ఆపేసాను కదండి, ఇక్కడే బాగా చూడండి వీడియో మీరు. నెట్ క్లాత్ అనేది ఫస్ట్ ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత సాటిన్ క్లాత్ ఒక్క కటింగ్ ఇలా ఇచ్చేసి ఇది లోపలికి ఫోల్డ్ చేసేసి సాటిన్ క్లాత్ వేసేయాలి స్టిచ్చింగ్. ఇప్పుడు కాటన్, ఈ రెండు క్లాత్స్ని లోపల నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి కాటన్ వేసేయాలి. ఇలా కటింగ్స్ ఇచ్చుకుంటే మీకు ఎక్కడా కూడా కుచ్చు రాకుండా నీట్ లుక్ వస్తుందండి. ఇక్కడ మటుకు మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్లో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలామందికి డ్రెస్సు సైడ్ స్టిచ్చెస్ దగ్గరే చాలా నీట్నెస్ కోల్పోతారు, అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక్క కటింగ్ ఇచ్చి లోపలికి ఫోల్డ్ చేసేయండి. అది తర్వాత కాటన్ ఒక్కటి కంటిన్యూ చేసి స్టిచ్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు కింద దేని క్లాత్ దానికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసేయాలి. కాటన్కి కాటను, సాటిన్కి సాటిన్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేస్తే టోటల్ డ్రెస్ పూర్తయిపోతుందండి నీట్గా. కాటన్ నేను అంచు పెట్టడంతో నాకు ఫోల్డింగ్ చేసేది పని తప్పింది. ఎప్పుడైనా కూడా కాటన్ క్లాత్కి అంచు అనేది కింద వచ్చేటట్టు పెట్టుకుంటే మనం లోపల ఫోల్డింగ్ చేయకుండా ఉండొచ్చండి ఇట్లాగా. ఇప్పుడు సాటిన్ ఫోల్డింగ్ చేసాం కదా, నెట్ ఫ్యాబ్రిక్ అవసరమే ఉండదు. కావాలనుకున్న వాళ్ళు కింద జిగ్జాగ్ చేపిస్తారు. వీళ్ళు లోపల పట్టీ పెద్దగా వేయమన్నారు, అందుకని నేను పట్టీ కావాలన్నారు కాబట్టి ఇలా వేస్తున్నానండి. ఇలా పట్టీ వద్దు అనుకునే వాళ్ళు జిగ్జాగ్ చేపించుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది.
ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఉంది అంటే తర్వాత ఎప్పుడైనా లెంత్ తగ్గిన ఫ్రాక్ది విప్పదీసి మళ్ళీ కింద అంచు కుట్టుకోవచ్చు మీరు చక్కగా. పోయిన వీడియోలో ఈ బ్లౌజ్ చూపించాను కదండి మీకు, దీని మీద బ్లౌజే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.